మౌన పోరాటం మౌన పోరాటం. అతనెవరో ఆ రౌడీని పొడిచి పారిపోయాడు. ఆ నేరం అవంతి మీద పడిపోయింది. అవునక్క, పాపం అవంతికేం తెలీదు. వాడెవడో అవంతి చెప్పలేదా? లేదక్క, వాడి ముఖానికి మాస్క్ ఉంది. అవంతి చూసుండదు. మాస్క్ ఉందా? మాస్క్ ఉందని నీకెలా తెలిసింది? నేను లోపలికొస్తున్నానా, ఉన్నట్టుండి వాడొచ్చి నన్ను గుద్దాడు. నేను వాడే అవంతిని ఎత్తుకెళ్ళిపోయిన వాడేమో అనుకుని వాడిని గట్టిగా పట్టుకున్నాను. వాడేం మాట్లాడకుండా నన్ను విడిపించుకోవడానికి ట్రై చేశాడు. నేను వదలకుండా వాడి షర్ట్ ని పట్టుకున్నాను. ఒక చేత్తో వాడి మెడని పట్టుకున్నాను. వాడు చాలా బలంగా విడిపించుకుంటుంటే వాడి షర్ట్ చేయమనుకుంటా చిరిగిపోయింది. ఆ వెంటనే వాడి మెడ మీదున్న నా చెయ్యి పట్టు జారిపోయి వాడి మెళ్ళ ఉన్న చెయ్యిను అక్క, వాడి మెళ్ళ ఉన్న చెయ్యిను నా చేతికొచ్చేసింది. అప్పుడు అలాగే తీసి పెట్టుకున్నాను. అక్క ఇదిగో. ఇది చాలా కొత్తదిగా ఉంది. ఈ మధ్య చేయించుకునుంటాడు ఇతను. ఆ చైన్ నా చేతికొచ్చాక వాడి మొహం దగ్గర జుట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాను. దాంతో వాడి తలకున్న మాస్కు నా చేతికొచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది వాడు మాస్క్ వేసుకున్నాడు అని. ఆ మాస్క్ వేసుకున్న మనిషిని అక్కడున్న వాచ్మెన్ చూడలేదా? ఏమో అక్క, నాకు తెలీదు. ఆ వాచ్మెన్ చూడకపోయినా నాకు చూసే అవకాశం వచ్చింది. కానీ చూడ్డానికి నాకు చూపే లేదు. జానకి, బాధపడుకో. లేదక్క, నాకే చూపుండుంటే నేను వాడిని చూసుండేదాన్ని. పోలీసులకి వాడెలా ఉంటాడో చెప్పేదాన్ని. అప్పుడు వాడిని వాళ్ళు పట్టుకుని నిజం చెప్పించేవాళ్ళు. అయ్యో జానకి, ఏంటిది? బాధపడుకో, నీకు ఖచ్చితంగా చూపొస్తుంది. అవునమ్మగారు, మీరు బాధపడకండి. అనవసరంగా పనికిరాని డబ్బు ఎంతున్నా ఉపయోగం ఉండదు. నా చూపు అంతే. ఇంత కష్ట సమయంలో చూపుండుంటే నేను అవంతిని అరెస్ట్ అవ్వనిచ్చేదాన్నే కాదు కదా. అరెస్ట్ అవ్వడాన్ని ఎటు ఆపలేం జానకి. కానీ తర్వాత కోర్టులో ఆ నేరం నిజం కాదని నిరూపించగలగాలి. దానికోసం మనం ప్రయత్నించాలి. అవునక్క, మర్చిపోయాను. అవంతిని అరెస్ట్ చేస్తూ నన్ను సాక్షి సంతకం పెట్టడానికి స్టేషన్ కి రమ్మన్నాడు ద్వారక. అయితే నువ్వు గోదావరితో కలిసి ఇంటికి వెళ్ళిపో, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. కానీ అమ్మగారు, జానకమ్మగారు ఇలాంటప్పుడు ఇంటికెళితే మహేంద్ర వాళ్ళకి దొరికిపోతారు కదా. ఆఫీస్కెళ్లడం, అక్కడ సంతకాలు, మీటింగులు అవి ఇవి అని. గోదావరి, ఇప్పుడు అక్క తప్పనిసరిగా ఇక్కడే ఉండాలి. లేదంటే అవంతి జీవితమే నాశనం అయిపోతుంది. ఆ నేరం ఎవరు చేశారనేది, ఆ పొడిచిన మనిషి ఎక్కడున్నాడో అన్ని తెలుసుకోవాలంటే అక్క ఇక్కడే ఉండాలి. అవును, వీలైనంత త్వరగా అన్ని తెలుసుకుని అవంతిని విడిపించాలి. ముందు మనం బట్టలు మార్చుకోవాలి. పద, అటువైపు వెళ్ళి మార్చుకుందాం. రండి. ద్వారకా, నన్ను క్షమించు. నేను చేసిన పని వల్ల నీకు చెడ్డ పేరు. చాచా, నువ్వు సారీ చెప్పడం ఏంటి? వద్దవంతి, నువ్వేం చెప్పొద్దు. కాకపోతే నా నిజాయితీ తెలిసి నా మీద డౌట్ పడ్డారు. ఇన్నాళ్ళు నా సిన్సియారిటీని పొగిడి ఇప్పుడు సడన్ గా ఇలా. నిజంగా నేను హత్య చేయలేదు ద్వారకా. నాకు తెలుసు అవంతి, నువ్వు చేయలేదని నాకు తెలుసు. కానీ ప్రూఫ్స్ అలా ఉండటం వల్ల ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోరు. అలానే. అలాగే సార్. సారీ సార్. సార్, స్టేట్మెంట్ సార్.
కానిస్టేబుల్ దాన్ని తీసుకురండి. సంతకం పెట్టు. శంకర్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకుండా సస్పెక్ట్ ని ఏమీ అడగకుండా స్టేట్మెంట్ ఏంటి? సార్ ఏంటి సార్ కొత్తగా చెప్తారు? ఇక్కడ ఇంత పెద్ద వీడియో ఎవిడెన్సే ఉంది. ఇంకా సస్పెక్ట్ ని ఏం క్వశ్చన్ చేయాలి? ఏమా సంతకం పెట్టు. శంకర్, మర్యాద పాత విషయాలు మైండ్లో పెట్టుకొని. సార్ ఇప్పుడు ఈ కేసు నాది. తను నీ భార్య అయిన నేరస్తురాలు. నేరం చేసిన వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఏమా సంతకం పెట్టు. సార్ ఆయన మీ పై ఆఫీసర్ కదా, కొంచెం. ఏయ్ నువ్వు నోరు మోయివా. ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేవాడే. నీ చెంచాగిరి ఆయన దగ్గర చూపించు, నా దగ్గర చూపించుకో. ఏమా నువ్వు సంతకం పెట్టా. నేను ఈ నేరం చేయలేదు. అతన్ని నేను చంపలేదు. అతను నన్ను కిడ్నాప్ చేశాడు. గదిలో బంధిస్తుంటే అతన్ని తోశాను. ఎవరో వచ్చి అతన్ని కత్తితో పొడిచారు. ఏమ్మా నీ కథలన్నీ కోర్టులో చెప్పుకో, నా దగ్గర కాదు. అరే తను చెప్పేది వినకుండా. సార్ ప్లీజ్. ఏసీపీ గారు మిమ్మల్ని ఈ కేసు నుంచి మాత్రం బయట ఉండమన్నారు. ఇప్పుడు మీరు ఎక్కువగా కల్పించుకుంటే నేను ఏసీపీ గారికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈ స్టేషన్ బయట ఉండాల్సి వస్తుంది. మీరు మా సుపీరియర్ కాబట్టి నేరస్తురాలతో మాట్లాడిస్తున్నాను. ఆ గౌరవాన్ని మిగిలించుకోండి. నువ్వు సంతకం పెట్టమ్మా. ప్రతాప్, ఇంకో ప్రత్యక్ష సాక్షి ఎక్కడయ్యా? ఎంతసేపటికి వస్తుంది? సార్ ఆవిడ ద్వారకా సార్ అమ్మగారు సార్. అయితే ఏంటి, సాక్షిగా కోర్టుకు వస్తారా రారా? సార్ ఫోన్ చేశాను సార్, ఆవిడ వస్తానని చెప్పారు. ఏ ఆవిడ వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా? పదండి, కోర్టుకు టైం అవుతుంది. ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ ఇవన్నీ రేపు ఎల్లుండి స్టేషన్లోనే ఉంచాల్సి వస్తుంది. కానిస్టేబుల్ వెళ్ళి హ్యాండ్స్ కప్ తీసుకునిరా. ఓకే సార్. అవంతి, అత్తయ్య అవంతి వచ్చేసావా? రాకుండా ఎలా ఉంటాను? అయ్యో నీకోసం రాకుండా ఎలా ఉంటాను? అత్తయ్య నేను నిజంగానే ఈ నేరం చేయలేదు. నేనెవరిని చంపలేదు. నీ మీదొట్టత్తయ్య, నేనెవరిని చంపలేదు. అవంతి నాకు తెలుసమ్మా, నువ్వే నేరం చేయలేదని నాకు తెలుసు. ఇదిగో అసలు నిన్ను కిడ్నాప్ చేసిన వాడెవరు? వాణ్ణి కత్తితో పొడిచిన వాడెవరు చెప్పు. ఏమ్మా మీరేమన్నా జడ్జా, ఇదేమన్నా కోర్టా? ఇక్కడ మీరు మనసు వైపు మాట్లాడుకునేంత టైం లేదు. తప్పుకోండి, కోర్టుకు వెళ్ళాలి. సార్ 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 ఒక్క నిమిషం సార్, నా కోడలతో మాట్లాడాలి. మేడం, ఈ కేసు ద్వారకా గారి చేతి నుంచి ఈయనకి ఇచ్చారు ఏసీపీ గారు. చూడండి, ఈ కేసులో మీరు కూడా ఓ సాక్షి. మీ కళ్ళతో మీరే ఈవిడ హత్య చేయడం చూసి ఇంకా ఆవిడ నిర్దోషి అన్నట్టుగా మాట్లాడుతున్నారా? పదండి. సార్ సార్ వాచ్మెన్, ప్లీజ్ సార్. పద. సార్ ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి నేను
ఆ వాచ్మెన్ తీసిన వీడియో చూడొచ్చా? అలా కుదరదు. సార్ ప్లీజ్ సార్, ఇట్స్ మై రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. ఓకే. ఏ ప్రతాప్, నీ ఫోన్లో ఆ వీడియో ఉంది కదా, అది ఆవిడకి చూపించి ఆవిడ్ని కోర్టుకు తీసుకొని రా. కోర్టులో జడ్జి గారికి నా ఫోన్లో నేను ఆ వీడియో చూపిస్తాను. ఓకేనా? త్వరగా తీసుకొని రా. కోర్టులో ఈరోజు క్లోజింగ్ కేసు మందే. ఓకే సార్, ఇలా చూపించి అలా తీసుకొచ్చేస్తాను. పదండి. రావయ్యా. సార్ పద. వెళ్ళవండి. ఒకసారి వీడియో చూపించండి. అమ్మా, ఆ, అవంతి నిజంగా ఈ నేరం చేసి ఉండదు. ఆ వీడియోలో అవంతి పొడిచినట్టు లేదు. ఓన్లీ అవంతి వాడి పొట్టలో నుంచి కత్తి తీయడం మాత్రమే రికార్డ్ అయి ఉంది. అవునా? ఏది ఒకసారి వీడియో చూపించండి. నువ్వు చెప్పింది కరెక్టే ద్వారక. అవంతి పొడవలేదు. పొడిచిన తర్వాత వాడి మీద పడితే అనుకోకుండా కత్తిని లాగుంటుంది. దాంతో పొడిచింది తనే అనడానికి బలమైన సాక్ష్యం వచ్చింది. వెంటనే మనం ఈ విషయం ప్రూవ్ చేయాలి. కానీ ఎలాగమ్మా? ఏసీపీ గారు నన్ను ఈ కేసు నుంచి తప్పించేశారు. కేసు నుంచి తప్పించేస్తే నువ్వు పోలీసువి కావా? అవుట్ ఆఫ్ ద డ్యూటీ నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయలేవా? చేయొచ్చమ్మా, కానీ చెయ్యి ద్వారక. ద్వారక, మనం కోర్టులో నిజమే చెప్దాం, నిజమేంటో తెలుసుకుని చెప్దాం. ఎందుకంటే తప్పు జరగనప్పుడు అబద్ధం చెప్పక్కర్లేదు. కానీ అబద్ధం రుజువైతే తర్వాత నిజం చెప్పిన ఉపయోగం లేదు. అందుకే నువ్వు వెంటనే నీ పద్ధతిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. నేను కూడా నా పద్ధతిలో అన్నీ తెలుసుకుంటాను. మనం అవంతిని కాపాడుకుందాం. మేడం వెళ్దామా? సరే, వస్తాను ద్వారక. పదండి. పదండి. గోదావరి, తెలియని మనుషుల మధ్య చూపున్నట్టు నటిస్తుంటే ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు మన వాళ్ల మధ్య నటించడం అంటే గుండెల్లో దడగా అనిపిస్తోంది. మీరేం టెన్షన్ పడకండమ్మా, రండి. అమ్మగారు, సోఫాలో ఆ చివరన విశాలాక్షి గారు, ఆ పక్కన మహేంద్ర గారు, ఇంకో పక్కన మన ఆఫీస్ మేనేజర్ మురళి గారు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. అంటే నా గురించి ఏమైనా డౌట్ వచ్చిందా, లేదంటే నిజం తెలిసిపోయిందా? ఏం తెలుసుండదమ్మా, మీరేం కంగారు పడకుండా నడవండి. హలో, నేను చెప్పిన పని ఏం చేశారు? ఇంకా లేట్ ఏంటండి? జానకి. సరే సరే, త్వరగా చేసేయండి. ఓకే. ఏంటి? మన మురళి గారు నీకోసమే ఎదురు చూస్తున్నారు. నమస్తే మేడం. ఏంటి మురళి గారు, డైరెక్ట్ గా ఇంటికొచ్చేశారు? మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ 2 ఉన్నాయి మేడం. ఓ, దానికి మీరు ఇంటికి రావాల్సిన అవసరమే ఉంది? నేను ఆఫీస్కి వచ్చినప్పుడే సంతకం చేయించుకోవచ్చు కదా. ఆయన సంతకాలు తీసుకుందామనేసరికి నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు. ఇందాక వరకు నీకోసం ఎదురు చూసి ఇక మాతో పాటు ఇక్కడికొచ్చారు. అయినా ఈరోజు అవుట్ సైడ్ డీల్స్ గానీ మీటింగ్స్ గానీ ఏమీ లేవు. మరి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నీ పర్మిషన్ తీసుకోవాలా? నేను బయటికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతున్నాను. అలా అని కాదు, ఏదో తెలుసుకోవాలని అడిగానంతే. మీరు నా గురించి ఆలోచించడం తగ్గించి మీ పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం మంచిది.
మా పనులు మేం సిన్సియర్గానే చేస్తున్నాం. అందుకే మురళీ గారిని వెంట పెట్టుకుని మరీ వచ్చాం. ఆ ఫైల్స్ మీద నువ్వు సంతకాలు పెట్టేస్తే ఆయన వెళ్ళి ఆ ఫైల్స్ ని సబ్మిట్ చేసేస్తారు. సంతకాలా? ఆ సంతకాలే. సంతకాలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? రాగానే డైరెక్ట్గా దొరికిపోయానే, ఎలా తప్పించుకోవాలి? అది రేపు ఆఫీస్లో చేస్తాను. రేపు మార్నింగే ఫైల్ని సబ్మిట్ చేయాలి. నువ్వు ఆఫీస్కి వెళ్లేసరికి 10 అవుతుంది. 10కే మురళీ గారు ఈ ఫైల్తో ఏఈ దగ్గరుండాలి. ఇప్పుడే సైన్ పెట్టేసేయ్. ఇప్పుడా? ఏ ఇప్పుడేమైనా ఇబ్బందా? నేను ఫైల్ చెక్ చేయాలి కదా. అవన్నీ పూర్తిగా చెక్ చేశాకే సైన్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు స్టడీ చేస్తావు, ఎప్పుడు సైన్ చేస్తావు? ఇప్పుడు ఫ్రెష్ అయ్యాక చెక్ చేసి సంతకాలు పెట్టి గోదావరికిచ్చి మురళి గారింటికి పంపిస్తాను. ఓకే మేడం, నాకు రేపు మార్నింగ్ కల్లా అందిస్తే సరిపోతుంది. గోదావరి, ఆ ఫైల్స్ తీసుకో. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాను. సంతకాలు అనేసరికి ఒక్కసారిగా చెమట్లు పట్టేశాయి. నేను ఒకసారి దుర్గక్క ఫోన్ చేయాలి. గోదావరి పదా. అత్తయ్య, నిజంగా నేను ఈ నేరం చేయలేదు. నేరం చేయకుండా నేనెందుకు ఈ జైల్లో ఉండాలత్తయ్య? అవంతి, బాధపడద్దమ్మా. నువ్వే నేరం చేయలేదని కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు తప్పదు. ఇప్పుడు నీ కోర్టు శిక్ష వేయలేదు, 10 రోజులు రిమాండ్ విధించింది. ఇది మాత్రం శిక్ష కాదా అత్తయ్య? నేనిక్కడ ఉండలేను, ద్వారకకి దూరంగా బతకలేను. ప్లీజ్ అత్తయ్య, నన్నిక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. ప్లీజ్ అత్తయ్య. అలాగే అవంతి, తీసుకెళ్తాను. కానీ నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నువ్వే నేరం చేయలేదని నిరూపించాలి. అంటే అసలు హత్య చేసిందెవరో తెలియాలి. వాడెవరో తెలియాలంటే ముందు చచ్చిన వాడెవరో తెలియాలి. అత్తయ్య, వాడి పేరు గజ. అసలు వాడెవరో మనకి సంబంధం లేదు. అలాంటి వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? దొంగే అయితే నీ ఒంటి మీదున్న బంగారానికి ఆశపడేవాడు. కాని నీ నగలేమీ ముట్టుకోలేదు. సో వాడు దొంగ కాదు. కిడ్నాపర్ అయితే వెంటనే వీడియో కాల్ చేసి నిన్ను చూపించి డబ్బు డిమాండ్ చేసేవాడు. కాబట్టి వాడు డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదని క్లియర్గా అర్థమవుతోంది. సో ఎవరో చెప్తేనే వాడిలా కిడ్నాప్ చేసుంటాడు. వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళెవరో తెలిస్తే వాడి గురించి తెలుస్తుంది. వాడి గురించి తెలిస్తే వాడు చెప్పిన వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. కానీ ఇదంతా ఎలా తెలుసుకోవాలి? ఒక్కటంటే ఒక్క క్లూ, ఒక చిన్న క్లూ దొరకడం లేదే. అత్తయ్య, నాకు వాడు నన్ను తీసుకొచ్చిన బండి నంబర్ తెలుసత్తయ్య. నేను చూశాను. నెంబర్ తెలుసా? అవును, ఆ నంబర్ నేను ద్వారకకు కూడా చెప్పాను. అయితే ద్వారక ఆ నెంబర్ ద్వారా ఆ వెహికల్ అడ్రస్ కనుక్కునుంటాడు. కానీ
ఇంకేదైనా క్లూ? అత్తయ్య, చంపినవాడు మొహానికి బ్లూ కలర్ మంకీ క్యాప్ వేసుకున్నాడత్తయ్య. నేను లోపలికి వస్తున్నానా ఉన్నట్టుండి వాడొచ్చి నన్ను గుద్దాడు. అక్క, వాడి మెళ్ళో ఉన్న చైను నా చేతికొచ్చేసింది. వాడి మొహం దగ్గర జుట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాను. దాంతో వాడి తలకున్న మాస్కు నా చేతికొచ్చింది. ఎస్, ఇప్పుడు లేట్ అయింది కాబట్టి రేపొద్దునే వెళ్తాను. అవంతి, నువ్వేం టెన్షన్ పడుకు. నిన్ను వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త. మీ దగ్గర ఒక నిజం దాచాను. దుర్గక్క అచ్చ నా పోలికలతోనే ఉంటుందండి. ఇన్ని రోజులు నా స్థానంలోకి వచ్చి మన ఇంటిని బాగు చేసింది దుర్గక్కండి. నన్ను కళ్ళున్న మనిషిలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళింటికి పంపించి తను మన ఇంటికి వచ్చింది.